ఆ తర్వాత భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడుకుని ఉన్నటువంటి మహానుభావుడు ధర్మరాజు గారిని పిలిచి, లోకము అంతటి చేత పూజింపబడేటటువంటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు, సమస్త లోకములకు అధిపతి, బ్రహ్మాది దేవతలకు కూడా దేవుడు, ఇంత అంత అని చెప్పడం సాధ్యం కానివాడు, ఎంత చెప్పినా అయిపోయింది అన్న మాట అన్వయం కానంత గొప్ప వైభవం కలిగినటువంటి వాడు, పురుషోత్తముడు అనబడేటటువంటి నామం ప్రత్యేకంగా అన్వయం అయ్యేటటువంటి ఆ పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువుని 1000 నామములతో ఎవరు ప్రస్తుతి చేస్తుంటారో, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఎవరు నిరంతరము పలుకుతూ ఉంటారో, నిరంతరము కాకపోయినా కనీసం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవడం బాగా అలవాటై రోజుకోసారైనా విష్ణు సహస్రం చదువుకుందామనేటటువంటి అనురక్తి ఎవరికి ఉంటుందో అటువంటి వారికి ఆ విష్ణు సహస్రనామ స్తోత్రము మంగళకరమై వాళ్ళ పాపాలని భయాలని పటాపంచలను చేసి వాళ్ళు సంతోషంగా ఉండేటట్టుగా చేస్తుంది. కాబట్టి అటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రం అందరూ కూడా నేర్చుకొని దాన్ని చదువుతూ ఉండడం అనేటటువంటిది మంచిది సుమా అని కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఎప్పుడు ఎవరొచ్చినా విష్ణు సహస్రం చదవమనేవారు. దేవీ పాదాంభూజ పూజాపరత్వ అర్చాలౌల్య సంతతం చంద్రమౌళి పౌనఃపుణ్యం విష్ణు నామ్నాంచ పాఠ ఏకం చాసౌ బోధతే దేవతానాం. ఎప్పుడూ కామాక్షి పరదేవత పాదములను పూజించేటటువంటి లక్షణం ఉన్నవారు, చంద్రమౌళీశ్వరారాధన యందు నిరతిశయమైన ప్రీతి కలిగినటువంటి వారు, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తాను నిరంతరము మనసులో తిప్పుతూ అందరికీ విష్ణు సహస్రనామ స్తోత్రం చేసుకోండి అని చెప్తూ, అన్ని పరమేశ్వర రూపములు ఒక్కటే తప్ప పరమేశ్వరుని యందు భేదములు లేవని బోధ చేసినటువంటి కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురువులైనటువంటి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క పాదములకు శిరసా ప్రణమిల్లుచున్నాను అంటారు. కాబట్టి ఆ విష్ణు సహస్రనామ స్తోత్రం పరమాద్భుతము సుమా అని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి ఆ విష్ణు సహస్రనామ స్తోత్రాన్నంతటినీ కూడా చెప్పారు. అయితే తెలుగు భారతంలో అది ఇవ్వలేదు, కానీ సంస్కృత భారతంలో అనుశాసనిక పర్వంలోనే ఆ విష్ణు సహస్రనామ స్తోత్రం ఉంది. అది లోకంలో పరమ ప్రఖ్యాతి వహించినటువంటిది. ఎందరో ఇప్పటికీ కూడా ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుతూ ఉంటారు. ఎవరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుతాడో, వింటాడో, పారాయణ చేస్తాడో అటువంటి వ్యక్తి అపారమైనటువంటి కీర్తిని పొందుతాడు, తరగనటువంటి సంపదని పొందుతాడు. అట్లాగే గొప్ప గౌరవాన్ని అతిశయాన్ని పొందుతాడు. గౌరవాతిశయములు అంటే 10 మంది చేత గుర్తింపబడి కీర్తివంతుడవడానికి కావలసినటువంటి మంచి పనులు చేయగలిగినటువంటి స్థితిని పొందుతాడు. భయాన్ని విడిచిపెట్టి సంతోషంగా ఉండగలుగుతాడు. సద్గుణములను పొందుతాడు. ఆయన చేసిన పాపములు ఏవైనా ఉంటే అవి తొలగిపోతాయి. అట్లాగే చిట్ట చివరికి ఆ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణమే భగవంతుని యందు నిరతిశయ ప్రీతినిచ్చి ఉత్తమ కర్మలు చేయించి కర్మల యొక్క ఫలితంగా ఈశ్వరానుగ్రహము చేత జ్ఞానము కలిగి ఆ జ్ఞానము వలన మోక్షమును పొందడానికి కారణమవుతుంది. కాబట్టి విష్ణు సహస్రనామ వంటి దివ్యౌషధము లోకమునందు ఇంకొకటి ఉండదు. పరమేశ్వరుడు స్వరపేటికని మనుష్యునికి ఇచ్చినందుకు అందరూ తప్పకుండా నేర్చుకుని చదవవలసినటువంటి పరమాద్భుతమైనటువంటి స్తోత్రము విష్ణు సహస్రనామ స్తోత్రమని అంపశయ్య మీద పడుకున్నటువంటి భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి ఆ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశం చేశారు. చేసిన తరువాత శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని నాకు చెప్పమని ధర్మరాజు గారు అడిగితే భీష్మాచార్యుల వారు చెప్తున్నారు. ఏను కృష్ణునిరుంగుదు మనవేంద్ర ఎత్తె క్రీడావరాహమయ్యి ధరిత్రి ఇది యొకండును చెప్పగానేలా కృష్ణు లీల కాదే భూమ్యాది భూతాలి కలిగే. ఈ కృష్ణుడేను సుమా ధర్మరాజా ఒకానొకప్పుడు ఆదివరాహమూర్తి అయి తన యొక్క కోర మీద ఈ భూమిని అంతటినీ కూడా పైకి ఎత్తాడు. అంతేకాదు, నిజం చెప్పాలంటే ఈ పంచభూతములను సృష్టించినటువంటి మహానుభావుడు కూడా కృష్ణ పరమాత్మయే. బొడ్డు తామరయందొక్క పురుషుడుద్భవించునట్లుగా చేసి తద్విరచనా నిభమున నిఖిల చరాచర ప్రభవమయ్యే అరయ సామాన్యమే కృష్ణు పరమలీల.
ఈ శ్రీకృష్ణ పరమాత్మయే శ్రీమన్నారాయణుడిగా పాలసముద్రంలో ఆదిశేషుడి మీద శయనించి ఉండగా ఆయన యొక్క నాభికమలంలోంచి ఉద్భవించినటువంటి 4 ముఖములు కలిగినటువంటి బ్రహ్మగారు ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి వేదములను ఆధారం చేసుకుని సృష్టికర్త అయి ఈ సృష్టి రచన అంతా చేశాడు. అటువంటి సృష్టికర్తనే కన్నటువంటి వాడు, ఈ సృష్టికంతటికి కారణమైన వాడు, స్థావర జంగమాదుల యొక్క పుట్టుకకంతటికి కారణమైనటువంటి వాడు, సమస్త మనకు మూలమైనటువంటి ఈ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని చెప్పడం ఎవరికి సాధ్యం అవుతుందయ్యా? వినిమెత్తరి ధర్మంబులు ధనుజులచే బాధబొందు తత్సమయమునం జనించి అద్దురాత్ముల దునుమున్ కృష్ణుండు ధర్మధుర్యుల కాచున్. ఎప్పుడెప్పుడు ధర్మము రాక్షసుల చేత ఇబ్బందులకు లోనవుతుందో, ఎవరెవరు ధర్మ విరోధులు ఎక్కువైపోతుంటారో ఆయా కాలమునందు ఈయన అవతార స్వీకారం చేసి భూమి మీదకి ఒక రూపంతో వచ్చి ధర్మాన్ని పాడు చెయ్యాలనుకుంటున్నటువంటి వారిని సంహరించి ధర్మాన్ని నిలబెడుతుంటాడు. ధర్మ సంరక్షకుడయా ఈ శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్పి ఆయనే పరమేశ్వరుడు, ఆయనే దిక్పాల స్వరూపుడు, ఆయనే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆయనే కాలము, ఆయనే భూతకాలము, ఆయనే భవిష్యత్ కాలము, ఆయనే వర్తమాన కాలము, ఆయనే అన్ని దిక్కులు అయి ఉన్నాడు. ఆయన కానిదేదీ లేదు. నిజానికి అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. చూసే దాంట్లో వినే దాంట్లో లోపల బయట అంతా పరివ్యాప్తమై వ్యాపకత్వము చేత విష్ణువు అని పేరు పొందినటువంటి ఆ పరమేశ్వర తత్వము ఒక రూపంతో ఘనీభవించి మన ముందు నిలబడితే అది శ్రీకృష్ణ పరమాత్మ. నిరతిశయ ఆనంద ఘనము అటువంటి మహానుభావుడయ్యా ఈ శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన యజ్ఞస్వరూపుడు. ఆయనకి వేదములలో చెప్పబడినటువంటి మంత్రములను స్వరయుక్తంగా పలుకుతూ ఇచ్చినటువంటి హవిస్సులను స్వీకరించి ఆ యాగ నిర్వాహకులందరికీ కూడా శుభ పరంపరలను ఇస్తాడు. తద్వారా లోక కళ్యాణమునకు చేసినటువంటి యజమానికి ఉత్తమ లోక ప్రాప్తికి ఈప్సిత సిద్ధికి కారణమవుతున్నాడు. కాబట్టి యజ్ఞభోక్త అంతటి మహానుభావుడు. వేదములు పరబ్రహ్మము అని నిర్ణయించినటువంటి మహానుభావుడు ఈ శ్రీకృష్ణ పరమాత్మయే. ఆయన మన కన్నుల ముందు కనపడేటట్టుగా ఇలా నిలబడడం, మనం చూడగలగడం మనం చేసుకున్నటువంటి అదృష్టం. అంతటి మహానుభావుడు అని చెప్పి